వైకుంఠపురం దేవస్థానంలో కళ్యాణ్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ నిర్వహించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో కళ్యాణ్యాసపూర్వక శిఖర ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. సోమవారం నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం ఉదయం 7:45 శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల విమాన గోపురాల శిఖర ప్రతిష్ఠ నిర్వహించి పూజలు జరిపారు. శ్రీ స్వామివార్ల శిఖర ప్రతిష్ఠ, జీవ కళ్యాణ్యాసము, నూతన ఉత్సవ విగ్రహాలకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి మూర్తి ఆవాహన చేశారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిఖర ప్రతిష్టను తిలకించారు. ఉదయం 11 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజ, కుంభ, గో, ధాన్య, కన్యా దర్శనం, మహాహారతి నిర్వహించారు. అనంతరం మహా సంప్రోక్షణ, మహాపూర్ణాహుతి, శ్రీ హనుమత్ లక్ష్మణ సీతారామస్వామి, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివార్ల శాంతి కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు. మధ్యాహ్నం నుండి భక్తులకు స్వామివారి అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు, పాలక మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, సభ్యులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు చాలా ముఖ్యమైన దినము మరియు శుభదినము. ఎందుకంటే ఈ దేవస్థానం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు దేవస్థానంలోని వాస్తు మార్పులు మరియు ఇతర మరమ్మతులు ఇచ్చే సందర్భంగా అందులో భాగంగా స్వామివారి మరియు అమ్మవార్ల విమాన గోపురములను పునర్నిర్మించడమైనది. ఈ పునర్నిర్మాణం కూడా తాత్కాలికంగా కాకుండా గుడి అంటే ఈ గుడి ఎన్ని రోజులైతే నిలుస్తుందో అన్ని రోజులు శాశ్వతంగా నిర్మించాలనే ఉద్దేశంతో కొండరాతితో నిర్మించడం అయినది. ఈ విమాన గోపురాల నిర్మాణానికి సహకరించినటువంటి ప్రధాన దాతలైనటువంటి డబల్ హార్స్ గ్రూపు చైర్మన్ గారు శ్యామ్ గారికి మరియు శ్రీదేవి అమ్మవారి విమాన గోపురం నిర్మాణానికి సహకరించినటువంటి శ్రీదేవి స్వీట్స్ మరియు ఇతర వారి బంధుగణము మిత్రులకు మరియు అలాగే ఇతర భక్తులకు కూడా దేవస్థానం తరపున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత దేవస్థానం వైకుంఠపురం దేవస్థానం తెనాలి నందు ఈ శిఖర ప్రతిష్ఠకు జరుగుతున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సాయంత్రం నుంచి రేపటి నుంచి యథావిధిగా మూల విరాట్ దర్శనములు అన్నీ దర్శించడం జరుగుతుంది.